అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పీస్ఫుల్ మునిస్వామి గారు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. మొత్తం ఆత్మ గురించే చెప్పారు. మనం పరమాత్మలు అన్న దానికి ఎలా చెప్పాలో అంత వివరణ చాలా అద్భుతంగా ఇచ్చారు. మరి ఇక్కడికి నేను ఇన్వైట్ చేసిన మాస్టర్స్కి, ఎంతో గొప్పగా పిలుపుడు కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్న ప్రతి మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మునిస్వామి గారు చెప్పారు, మానస్వామి గారు, మనము పరమాత్మలము, ఏది అంతా మిథ్య అన్న సత్యాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఎందుకు ఇన్ని రకాల గుణాలతో మనుషులు వస్తున్నారు? ఒకటేసారి నిర్గుణికి ఎలా వెళ్ళగలం? దీని వెనుక సత్యము గురుగారి ద్వారా ఒక చిన్న నాలెడ్జ్ ఇచ్చారు. చతుర్విధ పురుషార్థాల్లో బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. మరి మునిస్వామిలాగా మనము చేరాలంటే ఫస్ట్ ఆ జ్ఞానం తెలియాలి. మన గురుగారు ఇచ్చారు. మరి అంతా చైతన్యమే, పరమాత్మ కానీ మనలో ఉన్న ప్రతిదీ చైతన్యమే. అనంతమైన మూల చైతన్యమే ఒకటే. ఆ మూల చైతన్యం నుంచి ఆత్మక్షేత్రము, శక్తి క్షేత్రము రెండు భాగాలుగా వచ్చాయి. ఆత్మక్షేత్రము, శక్తి క్షేత్రము రెండు భాగాలుగా వచ్చినప్పటికీ మూల చైతన్యం అలాగే ఉంటుంది. ఈ ఆత్మక్షేత్రం నుంచి అనేక రకాలమైన ఆత్మలు విడబడుతూ ఉంటాయంట. అలాగే శక్తి క్షేత్రము అంటే ప్రకృతి, స్త్రీ శక్తి. ఆ క్షేత్రం నుంచి అనేక రకాల లోకాలు తయారవుతాయంట. కోటాను కోట్ల లోకాలు తయారవుతాయంట. ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, అతల వితల రతల పాతాల, ఇంకా ఎన్నో, ఖనిజలోకం, వృక్షలోకం, మానవలోకము, దైవలోకము, ఇలా అన్ని లోకాలు ఎన్నో, ఇంకా మనకు తెలిసి తెలియని అన్నీ ఉన్నాయి. ఇలా ఆత్మక్షేత్రం నుంచి విడిపడిన ఆత్మ అనుభవాల కోసము శక్తి క్షేత్రంలోకి ఎంటర్ అవుతుంది. అది జీవాత్మ అవుతుంది. అంశాత్మక జీవాత్మ అవుతుంది. అలా జీవాత్మ ఎన్నో లోకాలలో అనుభవాలు సంతరించుకొని మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవుడు అంటారు. దైవిక లోకంలో తీసుకుంటే దైవత్వం అంటారు, దేవుడు అంటారు. సో మానవ జన్మ తీసుకున్నప్పుడు వారి యొక్క గుణగణాలను బట్టి వారి వర్ణాలుగా వివరించడం జరిగింది. అది భగవద్గీతలో కూడా ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా విద్య అకర్త అవ్యయం. అంటే చాతుర్వర్ణ్యం, 4 వర్ణాలు మనిషి యొక్క గుణగణాలు బట్టి ఫామ్ అయ్యాయన్నమాట. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అని. మరి మనోమయ కోశం, సూక్ష్మ శరీరము తన ఆత్మస్థితిని బట్టి, తన యొక్క గుణాన్ని బట్టి చుట్టూ ఆరా రంగు ఉంటుందని చెప్పడం జరిగింది. రజోతత్వంలో అంటే క్రోధంగా ఉన్నప్పుడు నల్లటి ఎరుపు రంగులో ఉంటుందని, లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగులో ఉంటుందని, నేనే సత్యమని అనుకుంటున్నప్పుడు ఊదా నీలి రంగు ఉంటుందని, అంతా పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు పసుపు వర్ణంలో ఉంటుందని అందులో వివరించడం జరిగింది. సో వీటిని బట్టి మనకి వర్ణాలు, గుణాలు, తమో, రజో, సాత్విక, నిర్గుణాలు వచ్చాయి. అయితే కామము, అర్థము, ధర్మము, మోక్షము అని విభజించడం జరిగింది. మొట్టమొదటిగా మానవుడు కామం అంటే శరీరమే సత్యమని జన్మిస్తాడు. అంటే శరీరం కోసమే పుడతాడు, శరీరం సత్యం అనుకుంటాడు. అలా కొన్ని జన్మలు తీసుకుంటాడు. తినడము, పడుకోవడము, ఎంజాయ్ చేయడము, తినడము, పడుకోవడము, ఎంజాయ్ చేయడం, 100% కామంతో ఉంటాడు. అలా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఇంకా ఆ స్థితి దాటిపోతుంది. నెక్స్ట్ అర్థంకి ఎంటర్ అవుతాడు. మొత్తానికి జయించడం ఉండదు, అర్థానికి వచ్చేస్తాడు. అర్థము అంటే మనోస్థితి. నాకు బంగ్లాలు కావాలి, బిల్డింగ్లు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఇలాంటి వాటి కోసము పాకులాడతాం. ఇక్కడికి వచ్చిన వ్యక్తి 50% కామంలో, 50% అర్థంలోకి వస్తాడనమాట. సో
కామంలో ఉన్నవాడు కంప్లీట్ శరీరం కోసమే ఉంటాడు. అర్థానికి వచ్చిన వాడు కామము అర్థము రెండూ బ్యాలెన్సింగ్గా ఉంచుకుంటాడు అంతే. ఇంకా ముందుకే అక్కడికే తెలుసు సగం సగం. అలా కొన్ని జన్మలు ఎత్తి కొంత అనుభవ జ్ఞానం తీసుకుంటాడు మనిషి. అలా తీసుకున్న తర్వాత ఇంకా మనం ఏదైనా చేయాలి ప్రపంచానికి, కొద్దిగా సేవ చేద్దాం చిన్న చిన్న అనుకున్నప్పుడు ధర్మం వస్తారు. ఫస్ట్ శూద్రుడు వైశ్యుడు, తర్వాత క్షత్రియులు అన్నట్టు వచ్చాక అందరికీ సేవ చేద్దాము అని కొంత తన వంతుగా చేస్తూ ఉంటారు. ఏం ఆశ్రమాలు కట్టించడమో లేకపోతే ఎవరికైనా అన్నదానం చేయడమో అంతే. ఇంకా అది కూడా కంప్లీట్గా కాలేదు. అట్లా ప్రజల క్షేమం కోరుకొని చేస్తూ ఉంటారు క్షత్రియులుగా. ఇక్కడికి వచ్చేసరికి మనిషి 33%, కామంలో 33%, ప్యాంట్ అర్థంలో 33%, ప్యాంత్రి ధర్మంలో ఉంటాడు. ఇంకా ఈ స్థితి కూడా దాటిన తర్వాత మోక్షస్థితి నిర్గుణుడుగా. ఇక్కడికి వచ్చిన వాడు తను తెలుసుకున్న సత్యాన్ని అంతా పరమాత్మే మనలో ఉంది అని తెలుసుకొని అదే అందరికి బోధిస్తారు. ఇప్పుడు మన ముని స్వామి చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చిన వారు 25%, కామంలో 25%, అర్థంలో 25%, ధర్మంలో 25%, మోక్షంలో ఉంటారు. సో ఇలా మనిషి ఏ స్థితిలో ఉన్నాడనే ఎవరికి వారికి తెలుసు. ప్రతి స్థితి గొప్పదే, ఎందుకంటే అనుభవం కోసం భూమి మీదకి వస్తుంది. ఒకేసారి పరమాత్మ స్థితి ఎవరు రాలేరు కాబట్టి ప్రతి స్థితి గొప్పదే. కానీ ఇక్కడికి వచ్చిన వారు నిజానికి నిర్గుణ స్థితి దగ్గర ఉన్న వాళ్ళే వినగలుగుతారు, రాగలుగుతారు సాత్విక నిర్గుణ స్థితికి. కాబట్టి వారిని ఉద్దేశించే మాట్లాడతారు చెప్పడం. మనం వేరే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే ఒక కామస్థితిలో ఉన్న వాడికి ఈ బోధన అర్థం కాదు, వారికి వారి గొప్ప. ఒక అర్థం స్థితిలో ఉన్న వారికి కూడా అర్థం కాదు. సో తమో రోజు గుణాల స్థితి దాటి సాత్వికం నుంచి వచ్చి నిర్గుణకి ఎదగాలనుకున్న వారికి ఇవి అర్థమవుతాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది చాతుర్విధ పురుషోత్తాల గురించి పత్రికలు ఇచ్చారు. మరి ఆత్మ అనేక జన్మల అనుభవాల కోసం భూమి మీదకి వస్తుంది. ఈ అనుభవ జ్ఞానంతో సంపూర్ణమవుతారు. మళ్ళీ అదే మూల చేతను ఎక్కడి నుంచి వచ్చామో ఇవన్నీ నేనుగా విభజించబడినప్పటికీ వీటికి నేను సాక్షిగానే ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనం ఇవన్నీ వేరువేరుగా ద్వంద్వ స్థితికి వచ్చినప్పటికీ ఏ మూల చేత నుంచి వచ్చామో అదే మనము అని తెలుసుకోవడం. ఫైనల్గా ఈ గ్యాప్లో ఏం జరిగింది? అనుభవ జ్ఞానం, ఆత్మ ఎదిగింది. మనం ఏదైతే మంచి చెడు అన్నీ అనుకుంటున్నామో, ఈ శరీరం ద్వారా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నామో అన్ని అనుభవాల జ్ఞానాన్ని సమీకరించుకొని ఆత్మ కంప్లీట్నెస్ అవుతుంది, అయి మళ్ళీ ఆ మూల చైతన్యంలోకి వెళ్ళిపోతుంది. సో అందుకను ఈ సృష్టి రచన అలా జరిగింది. ఇది ప్రతిసారి యొక్క ఆత్మజ్ఞానం నుంచి ఉద్భవించిందని చెప్పారు. యూట్యూబ్లో చాతుర్విధ పురుషోత్తాల గురించి ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇప్పుడు మనం ఎంతోమంది ముని వాళ్ళని చూడగలుగుతున్నాము. మౌన ముని వాళ్ళని చాలా అద్భుతమైన వాళ్ళ స్పీచ్ వినగలుగుతున్నాము. మనం ఇప్పుడు మెటీరియలిస్టిక్ లైఫ్లో బతుకుతున్నాం కాబట్టి అందరం అలా ఉండలేం. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని మధ్య మార్గంలో సంసారంలో నిర్మాణం ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం సింపుల్ వేలో ప్రతిసారి తీసుకొచ్చాము 18 ఆదర్శ సూత్రాల ద్వారా. సో అన్నీ వదిలేసి మనం వెళ్తే మనం ప్రపంచానికి ఏం చేయలేం. కాబట్టి తెలుసుకున్న వారికి అర్థమవుతుంది మనం ఏం చేయలేం కదా. మనం ఆ స్థితికి ఎదగడానికి ఫస్ట్ మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫలంగా మనం మునిస్వాములు కావాలని ప్రయత్నించొద్దు. శ్రేయ స్వధర్మ విఘ్న ఫలధర్మ అనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ ఫలధర్మ భయావహ. ఎవరి ఆత్మ ఉన్నతిని బట్టి వారికి ఒక ధర్మం ఉంటుంది, దాన్ని బట్టే వారు జీవిస్తూ ఉండాలి. వారి స్వధర్మాన్ని వదిలేసి అది బాగుంది ఉన్న ఫలంగా ఎదగాలి అనుకుంటే, అంటే నీ ఆత్మస్థితికి ఎదగనంత వరకు అది ఇంప్లిమెంట్ చేస్తే పులి చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. సో మనం ధ్యానం చేస్తూ మనం ఏ ఆత్మస్థితిలో ఉన్నామో మనం దాన్ని అంగీకరిస్తూ అంత ఆత్మనే నీలో నాలో ఉందనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాంటి దాన్ని కొట్టుపడేయద్దు. అది అనుకుంటూనే మన స్వధర్మాన్ని కూడా గౌరవిస్తూ వెళ్ళిపోతే ఎప్పుడైతే మనం ఏదైతే ఉత్తమమైంది అనుకుందో ఆ పరధర్మం మన స్వధర్మంగా మారుతుందంట. ఎప్పుడైతే తన స్వధర్మాన్ని అంగీకరించారో మీకు ఆ పరధర్మాన్ని ఇచ్చినా కానీ దాని విలువ మీకు తెలియదు. ఉన్న ఫలంగా మిమ్మల్ని దేవుళ్ళని చేసి మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళు అన్నా కానీ మీరు అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉండదు, మీ స్వధర్మాన్ని అంగీకరించలేదు. మన ఆత్మస్థితిని బట్టి ఒక ధర్మంతో మనం భూమి మీద వస్తాం. మన స్వధర్మాన్ని మనం అంగీకరిస్తూ
మనం ఏం చేయాలనుకుంటున్నామో తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ